ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. యాకోబు అక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండము 32:24. ఎనుగులాడుట. ఒక నరుడు యాకోబును శారీరక పోరాటంలో నిమగ్నం చేశాడు, ఒంటరిగా మరియు దృఢ నిశ్చయంతో. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, అయినప్పటికీ దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దైవికమైన సమావేశం. ఈ సమావేశం తరచుగా యాకోబు ఆత్మీయ పోరాటానికి గుర్తుగా కనిపిస్తుంది. ఈ వచనం యాకోబు ప్రయాణంలో ఒక కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. అతను ఏశావును ఎదుర్కొనుటకు మరియు దేవునితో తన సంబంధమును పటిష్టపరుచుకొనుటకు సిద్ధపడుతున్నాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.